అవనే కాదు విడాక్స్ కూడా అప్లై చేశాను. విడాక్స్ అంటే కొత్త ఇంగ్లీష్ పదం, మనం కొంచెం నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే అక్కకి విడాక్స్ తీసుకున్నా అంది. వేర్ ఇస్ ద మ్యారేజ్ సర్టిఫికేట్ అక్క నీకు? అది సరే గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ లేనప్పుడు ఏమంది? డైవర్స్. మాకు కూడా రావట్లేదు. 100 కాదు 200% ఇది ఓన్లీ ఫర్ కంటెంట్ పర్పస్ చేశారు. అయినా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒకటి ఉంది, మా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అది డివాస్ కాదు, ఆధార్ కార్డ్ అని మేము బయట పెట్టాం. అదే ముందే చెప్తున్నాం, ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఏ ఛానల్ని మేము ట్రోల్ చేయట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు మనం సౌజన్య పార్ట్ 2 వీడియో చూసేద్దాం. ఇదంతా పక్కన పెడితే ముందేమో టామీ, తర్వాత దిలీప్, దాని తర్వాత ఎవరో ఇంకా మనకు కూడా తెలియదు. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది, ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకుంటుందో, మనం లేట్ చేయకుండా ఆ విడాకుల ప్రోగ్రామ్ కి రియాక్ట్ అయిపోదాం. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఈ డివోర్స్ కేస్ ని డైవర్ట్ చేయకుండా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సో బ్రేకప్ అయిందా? ఒక 4 రోజుల కింద వీడియో బ్రేకప్ అని చెప్పి దాంట్లో రొట్టెలు తప్ప ఇంకేం లేదు. అవునా? నాకు తెలియదు, అసలు వాళ్ళు ఫాలో అవుతేనే కదా. అన్ని రొట్టెలు తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టలేదు కదా అని చెప్పేసి స్కిప్ కొట్టేదాన్ని. అచ్చా, ఓకే. అందుకని నువ్వు కూడా తీసుకురాలేదు. నేను కూడా తీసుకురాలా. ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ ఫ్రాంక్ అంటారా? ఫ్రాంక్ అడంటాడు చూసా, ఫ్రాన్స్ నుంచి వచ్చి ఫ్రాన్స్ తిన్నాను. ఫ్రాంక్ కాదమ్మా, అది ప్రాంక్ అమ్మా. ఫ్రాంక్, ఇట్స్ కాల్డ్ ఫ్రాంక్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే, ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అరే తాపకు ఫ్రాంక్ అని ఏంట్రా? ఫ్రాంక్ అనుకుంటే చేస్తుందేమో, అదే కదా. జాగ్రత్త. బ్రేకప్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా తీసేసుకుంది ఆల్రెడీ డైవర్స్ తీసుకున్నా అంటుంది, పేపర్లు చేతిలో పెట్టుకుందిగా. అంటే అలాంటి చెత్తలంగా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. చెత్తలంజా కొడుక. వీళ్ళకి ఒక సరదా అయిపోయింది మామ. ఎలా అంటే వస్తారు, లవర్స్ అంటారు, అనుకోకుండా పెళ్లి చేసేసుకున్నాం అంటారు. ఇది జరిగిన 2 వారాలకి నేను ప్రెగ్నెంట్ అంటది, ఇది జరిగిన 2 వారాలకి బ్రేకప్ అంటది, ఇది జరిగిన వారం రోజులకే, వారం కూడా అవ్వాలి, 5 రోజులే, 5 రోజులకి ఏకంగా పాప ఇప్పుడు వచ్చేసి డివోర్స్ ఉంది. అంటే ఇదంతా కలికాలం అంటే ఇదే మరి. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా వాడు దోలైతే వాడికి తీర్చేస్తాను, ఇదైతే కన్ఫర్మ్. వాడు దూల తీరుస్తా అంటుంది కదా, వాడితో అన్ని ముద్దులెట్టు పెట్టించుకుంది, అంతా వాడితో హగ్ చేసుకుంది, అన్ని ఎట్లా తిరిగిందిరా? తప్పురా, అలా అనకూడదు. సౌజన్య పాప మంచి పాప, ఎందుకంటే టామీతో కూడా ఎన్ని జరిగినాయి. అది ఏం కొత్త కాదు మన పాపకి. 3 రోజుల్లో మన పాపే బెదిరిస్తుంది అవతలని, ఎక్కువ చేసామంటే నరికేస్తా, వేసేస్తా అని. నా కోసం అసలు వాడికి బాగా తెలుసు, ఎలాంటి దాన్నో ఏంటో, వాడికి ఏం చేస్తానో మొత్తం బాగా తెలుసు. మాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది అక్క నీ గురించి, నువ్వేం చేస్తావు ఏందా, నీ రోజుకు ఒక రొట్టె వస్తుంది నీ దగ్గర నుంచి. వాడికి కంగారు పడకుండా గైస్, నన్ను మోసం చేశాడు. ఎవడు కంగారు పడుతున్నాడు? ఫస్ట్ థింగ్ మనం ఎందుకు కంగారు పడాలి? వాళ్ళు డివోర్స్ తీసుకుంటే మనం కంగారు పడాలి ఎందుకు? అక్క ఇలాంటి వీడియోలు ఇంకేం వదులుతుందా అని. ఉంటారు లైఫ్ లాంగ్, ఎవరెవరితో ఉండిపోదు. సో నేనే ఒక పిచ్చి దానిలాగా వాడిని నమ్ముకొని, అందరిని వదులుకొని, ఫ్యామిలీని వదులుకొని వచ్చాను. సో అలాంటి చెత్త యాదవ ఇంకా నాకు వద్దు. ఫ్లాష్ బ్యాక్. మరి సర్ప్రైజ్ కదా, కళ్ళు ప్లీజ్ నాన్న అంట. నీకు ఇప్పుడు ఫిడేలు మరి కొట్టి మరి చెప్పా కదా. మనం వీడియో పోస్ట్ చేసిందే లేట్, నిజం చెప్పాలంటే. మనం పోస్ట్ చేసాము, వీళ్ళిద్దరు అంటే ఇది ప్రాంక్ వీడియో చేసిందని చెప్పి మనం ఒక వీడియో పోస్ట్ చేసాం. అవును, ఎమ్మంటే మరుసటి రోజు అది డివోర్స్ అని వీడియో వచ్చింది. నేను షాక్, నిజం చెప్పాలంటే తెలుసా. మేమే పరిగెడుతున్నాం వీడియోలు వెనక. అలాంటిది మీరు ఎంత స్పీడ్గా ఉంటే మేమేడ తీసేది, మిమ్మల్ని ఎప్పుడు రోస్ట్ చేసేది. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఒకే ఒకటి చెప్తాను గైస్, వినండి. చెప్పు నువ్వు ముందు చెప్పాలి, మేము వినాలి. ట్రోలింగ్స్ అయితే చెయ్యొద్దు. సో తన లైఫ్ తనది, నా లైఫ్ నాది. వాడు ఏ ట్రోలింగ్ చేయొద్దని ఇదేంట్రా? ఇలాంటి పనులు చేస్తే ట్రోల్ ఎందుకు చేయకుండా ఉంటారు? నేను చేయను. అమ్మాయితో ఉన్నా వాడికి ఎలాంటి హరాస్మెంట్ అవ్వాలో, వాడికి ఎలా దోలు తెచ్చాలో నాకు బాగా తెలుసు. వాడికి నేను ఏ టైంకి ఎలా దోలు తెచ్చాలో నాకు బాగా తెలుసు.
పెట్టాలే గైస్. తనకి నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. కానీ వాడు ఏ అమ్మాయితో తిరిగినా వాడికి నేను దోలైతే అలా తీర్చాలి, అలా తీరుస్తాను. ఒక్క నిమిషం, నాకు అర్థం కాలేదు. వాడు ఎవరితోనైనా తిరగని, వాడు ఎవరితోనైనా ఉండని అని అంటుంది. మళ్ళీ ఏదైనా తిరిగితే నేను దోలు తెచ్చేస్తా. అదే కదా, నాకదే అర్థం కాదు. అరే స్క్రిప్ట్ రాసేవాడు ఎవడో అయితే, అరే మీకు దండం పెడతారా అయ్యా, మీరు ముందు చూసుకోండి. మాకేమో బయటేమో టైటిల్స్ లో షాకింగ్ 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 అంటారు, లోపలికి వచ్చి చూస్తే మాత్రం స్టాక్ తప్ప ఏముండదు. సో కన్ఫర్మ్ గా నా గురించి వాడికి అస్సలు తెలీదు. వాడు నా పక్కన ఉంటే జోడు దెబ్బలు తగులుతారు ఈ రోజు. చెప్పు తీసుకుని తెంగింటే ఒకటి. వాడు పక్కన ఉన్నప్పుడు అన్ని ముద్దులు పెడుతున్నప్పుడు ఇది పడి పడి పెట్టింది వాడికి ముద్దులు. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. అప్పుడు జోడు దెబ్బలు తీసుకుని కొట్టదు. ఆడి పెపర్మెంట్ లో చీకుతున్నప్పుడు ఇది పెపర్మెంట్ అయ్యింది. అప్పుడు ఏమనిపించలేదు ఇదంతా. మేము ముందే చెప్తున్నాం, ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో ఈ వీడియో తీసినట్టు కూడా వాడికి తెలీదు. సో వాడికి తెలిస్తే బాగుందేమో అనిపిస్తుంది. కానీ వీడియో రికార్డ్ చేసిన వాడే కదా మామ. అదే నా డౌట్ కూడా. వాడు రాడు, ఎందుకంటే వాడు వేరే అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు. సో వేరే అమ్మాయి అన్నది ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. నిమిషం, రివైండ్ రివైండ్. అమ్మాయి అన్నది ఇగో నాకు డైవర్స్ పేపర్స్ కూడా. ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చిందిరా. డివోర్స్ పేపర్స్ అంటది ఏంట్రా అది? ఆధార్ కార్డ్ జిరాక్స్, అది డివోర్స్ పేపర్స్. క్లారిటీ కనిపిస్తుంది గురు. మరి దారుణం రే, డివోర్స్ అని చెప్తుందిరా డైరెక్ట్. ఎవరిని నిర్పూజ చేయడం చూస్తున్నా. డివోర్స్ కాదు, డైవర్స్ పేపర్స్. డైవర్స్ పేపర్స్, అది డైవర్స్ కాదు, డైపర్లు. ఇంకోటి ఏంటంటే వాడు వాళ్ళంటి చెత్తలంజా కొడుకులు ఏ అమ్మాయి కూడా నమ్మకం. మెయిన్ గర్ల్స్ కోసం చెప్తున్నాను. అలాంటి ఫస్ట్ థింగ్, ఇప్పుడు కామెంట్లో మనం పెడుతున్నప్పుడు బూతులు మాట్లాడితేనే ఈ అబ్బా బోరా గీరా అంటేనే మనల్ని వేసేసుకుంటున్నారు. ఈ పిల్ల అన్నమాట బేసికలీ మనకు వచ్చే కోపం ఎలా ఉంటుంది అంటే, ఈ పిల్ల అన్నమాట అంది. అవును, అంటే వాళ్ళ అమ్మతో కొడుకొని సంథింగ్ ఏదో అనింది. దీన్ని జనాలు ఎలా చూస్తున్నారు, ఎలా కామెంట్లు పెడుతున్నారు. పేరెంట్స్ లాగద్దు, వద్దు. ఏదైనా ఉంటే మనం బ్యాటిల్లో దిగుదాం. వార్ 2 మూవీ కాదు కదా, వార్ 3 మూవీ తీసుకుందాం మనం. మీరో వీడియో నేనో వీడియో, మీరో వీడియో నేనో వీడియో. లాస్ట్కి నా దగ్గర రావాలి. వస్తాడో లేదో అది కూడా చూద్దాం. సో వచ్చినా కూడా నేను అయితే వాటితో కలని అనుకోవట్లేదు గైస్. ఎందుకంటే అలాంటి వేసిన కొడుకల్ని నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. అసలు వాడు నమ్మమని చెప్పాడా దీన్ని? ఇప్పుడు ఆ పిల్ల చూడు ఎలా పోర్ట్రేట్ చేస్తుందో తెలుసా. మనం ఇలాంటి వేసిన కొడుకులు నమ్మి మోసపోతున్నాం అంట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రతి అబ్బాయిని ఇన్వాల్వ్ చేస్తుంది, ప్రతి అబ్బాయి ఇలాగే చేస్తాడని చెప్తుంది. కానీ నిజంగా మనం వీడియోలు చూస్తే అక్క విషయాలు బయటకు వస్తాయి. మన అక్క వద్దులే, మాకు సంస్కారం ఉంది, మేము మాట్లాడదలుచుకోలేదు. ఆ రోత ఓపెన్ చేస్తే రోత మా అందరికీ తెలుస్తుంది. మొత్తం పబ్లిక్ లోనే పెట్టింది, పబ్లిక్ లోనే చేసింది. మరి ఈ రోత అక్కని ఏమంటారో మీరే చెప్పాలి, కింద కామెంట్ చేసేయండి. సో ఇంతకంటే నేను ఏం చెప్పలేను. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా, ఒక అమ్మాయి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానని. సో తను ఎందుకు చూపించలేదంటే వాళ్ళిద్దరు నాకు తెలియకుండా తెలియకుండా తిరుగుతున్నట్టు దీనికి ఎట్లా తెలిసింది? ఇప్పుడు నా డౌట్ అది. తెలియకుండా తిరుగుతున్నారని తెలియకుండానే తెలిసింది. అంటే ఏంలా ఇప్పుడు దాకా వీళ్ళు ముగ్గురు కదా. సో కావేరి అఫీషియల్ వెళ్ళిపోయారు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు జనాలకి. సో థర్డ్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కోసం ఇప్పుడు కొత్త స్క్రిప్ట్ రాశారనమాట. ఈ స్క్రిప్ట్ని మనం అందరం అప్లాస్ చేసి మనం వెల్కమ్ చెప్పాలి. ఆ వీడియోని హైప్ చేయాలి, మనం హైప్ చేయాలి. వాడు ఎంతకాలం అమ్మాయిని దాస్తాడో దాయనియండి, చూద్దాం. ఇది ఎంతవరకు వెళ్తుందో గేమ్ చూద్దాం. గేమ్ అంటుంది ఏంట్రా? ఒక లవ్ అనేది పవిత్రమైన మాట రా, దాన్ని తీసుకెళ్లి గేమ్ కింద కన్వర్ట్ చేస్తారేంట్రా? వీళ్ళకి ఇది ఒక 8 బాల్ పూల్ గేమ్ అయిపోయింది అమ్మ. స్టార్ట్ చేసి ఫుల్ స్టార్ట్ మనం పెడదాం. కంగారు పడకూడదు గైస్. ఎవడు కంగారు పడుతున్నాడు రా? కంట్రోల్ వద్దు మింగే మా చిరంజీవి అన్న మాట్లాడు. కంగారు పడద్దు అని తేప వీడియో మధ్యలో అలాంటి చెత్తలంజా కూడా నమ్మకండి. సో ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడుకి దగ్గరగా 10-15 సార్లు నిందన్నమాట చెత్తలా. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళ. ఆ అమ్మాయికి కూడా ఇదే చెప్తున్నాను, నేను ఎంతకాలం ఉంటాడు, ఎవరైనా యూజ్ చేసుకున్నంత కాలమే. సో ఈ వీడియో అమ్మాయి కూడా అంటే ఇప్పుడు నాకు తెలియదు, నాకు కూడా తెలియదు పక్కా. ఎందుకంటే వాడు చెత్తలంజా కూడా తెలుసు కదా, పక్క చూపిస్తాడు. ఇదిగో నీ కోసం వీడియో చేసినాను. నేనైతే అమ్మాయి కోసం చేయలేదు. అవనే కాదు, విడాక్స్ కూడా అప్లై చేశాను. విడాక్స్ అంటే కొత్త ఇంగ్లీష్ పదం మనం కొంచెం నేర్చుకోవాలి.
యాక్చువల్లీ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే అక్కకి విడాక్స్ తీసుకున్నా ఉంది. వేర్ ఇస్ ద మ్యారేజ్ సర్టిఫికేట్ అక్క నీకు? అది సరే గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ లేనప్పుడు ఏమంది డైవర్స్ మాకు కూడా రావట్లేదు. 100 కాదు 200% ఇది ఓన్లీ ఫర్ కంటెంట్ పర్పస్ చేశారు. అయినా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒకటి ఉంది, మా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అది డివాస్ కాదు, ఆధార్ కార్డ్ అని మేము బయట పెట్టాం. సో వాడికి నాకు సంబంధం లేదు ఇంకా. సో గైస్ ఇంకా తనని టోలింగ్స్ చేయొద్దు, తనకి నాకు సంబంధం లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడతో కట్ ఇంకా ఇక్కడ వరకు ఒక స్క్రిప్ట్ అయిపోయింది. ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పేజ్ కి వచ్చింది. ఆ అమ్మాయి కోసం ఏంటంటే అలాంటి చెత్తలంజా ఒకటి చెప్తాను గైస్, నేను అరే మనమే వాడలేదు కదరా వీడియోలో ఇన్ని బూతులు. కాదు నాకు ఒక సింపుల్ లాజిక్ అండ్ ప్లస్ డౌట్ రెండు కలిపి ఉన్నాయి. మనము అమ్మాయిలు కూడా తీస్తాయి. ఒక అబ్బాయిని ఒక ఎర్రిపూకు అది ఇది అంటేనే 100 కామెంట్లు వచ్చినాయి నాకు కింద. అమ్మాయిల్ని ఎట్లా మాట్లాడుతాను, బూతులు ఎందుకు మాట్లాడుతాను అది ఇదని. అదే ఒక మన ఛానల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను చాలా తక్కువ వాడుతున్నాను బూతులు కూడా. బేసికలీ వి ఆర్ 30 to 40% ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. సో అందుకని చెప్పి నాకు చిన్న డౌట్ ఏంటంటే, మేమే అంత తక్కువ వాడుతున్నాం ఒక అబ్బాయిలు అయ్యుండి, ఒక అమ్మాయి అయ్యుండామా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ మమ్మీని లాక్కొచ్చింది. ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు ఎవరైతే వాడికి లవర్ అని ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసిందో ఆ అమ్మాయిని కూడా ఎల్లని చెప్పి అంటుంది. హరాస్మెంట్ చేస్తాను. ఇంకోటి కూడా ఇదే చెప్తున్నాను, తేపకి ఆ మాట ఎందుకు వస్తుందిరా, నాకు ఇరిటేషన్ వస్తుందిరా ఆ మాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చూద్దాం వాళ్ళు ఇంకొక పార్ట్ ఏమైనా పెడితే మనం కూడా పార్ట్ 3 తీసేద్దాం ఈ వీడియో మీద రియాక్ట్ అవుతూ. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ కొట్టేసి కింద కామెంట్స్ లో ఇప్పుడు మనం అందరం మాట్లాడుకున్న డిస్కషన్ మొత్తం కింద కామెంట్స్ లో మెన్షన్ చేసేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.